కొడాలి నాని టార్గెట్‌గా గుడివాడలో జరిపినటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారని చెప్పాలి. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం అంటే బూతులు, దోపిడీ, క్యాసినోలు, పేకాట్లు, కబ్జాలు అదే వీళ్ళకి తెలిసింది. సంక్రాంతికి కూడా క్యాసినోలు, జూద క్రీడలు నిర్వహించి మన డబ్బులు కొట్టేస్తున్నారు. అట్లాంటి వీళ్ళని క్షమించాలా. తొందరలోనే మీ అందరి కథ తేలుస్తాం. మీరు మంచి చేస్తే సహకరిస్తాం. కానీ మీరు చేసిన అరాచకాలు, రౌడీజం తలచుకుంటే రక్తం మరిగిపోతుంది. ఎన్టీఆర్ 8 సంవత్సరాలు, నేను 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. 22 ఏళ్లలో మనం ఆలోచించుంటే ఈ గంజాయి మొక్క పెరిగేవా? ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. బూతు శ్రీ అయిన వ్యక్తికి ఎమ్మెల్యే పదవి, బూతు రత్నకి ఎంపీ పదవి, బూతు సామ్రాట్ అయితే మంత్రి పదవి. ఇది ఈనాడు రాష్ట్రంలో సాగుతున్నటువంటి రాజకీయం. ఎంపీలంటే పార్లమెంట్లో మాట్లాడి కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావాలి. కానీ ఇక్కడ ఉన్న సైకో అవన్నీ అవసరం లేదంటున్నాడు. చంద్రబాబుని తిట్టావా, పవన్ కళ్యాణ్ని తిట్టావా, లోకేష్ని తిట్టావా, అవేమీ చేయలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వను అన్నాడు ఇక్కడున్న ఎంపీని. అది వీళ్ళ రాజకీయం. బీసీ ఎంపీ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాడు. 5 ఏళ్లలో ముఖ్యమంత్రినే కలవలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటున్నాడు. బలహీన వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ఈ ముఖ్యమంత్రి ఎంత అహంభావ అహంకారం చెప్పకనే చెప్పాడు. మరొకడేమో సంక్రాంతి సంబరాలని చెప్పి పేదలకు ఇచ్చే పింఛన్ల సొమ్ము నొక్కేసి డ్యాన్సులు వేస్తున్నాడు. ఇంకొక అతనేమో సంక్రాంతి సంబరాలంటూ క్యాసినోలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తాడు. ఆర్థిక మంత్రి అప్పుల మంత్రిగా మారాడు. ఎక్కడ చూసినా అప్పులే. 13 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఈ అప్పులు ఎవరు తీరుస్తారని అడుగుతున్నా. ముఖ్యమంత్రి కడతాడా? సాక్షి పేపర్, జగతి పబ్లికేషన్స్ కడతాయా? అప్పులు కట్టాల్సింది ప్రజలే. అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే ఆ సొమ్మంతా మనమే కట్టాలి. అప్పులు చేసేది వీళ్ళే. ఈ దుర్మార్గాలు, నేరాలు, ఘోరాలు చేసేది వీళ్ళే. బూతులు తిట్టేది వీళ్ళే. నెపం మాత్రం మనపై వేస్తూ కాలక్షేపం చేస్తూ ముందుకు పోతున్నారు. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నీతిమాలిన బూతుల వ్యక్తులకు ఓట్లేస్తే ఈ రాష్ట్రానికి అరిష్టం. రేపు రాబోయే ఎన్నికల్లో ఇలాంటి చెడు వ్యక్తులు చిత్తుగా ఓటు ద్వారా ఓడించి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీపైనే ఉంది. నాడు ముద్దులు, నేడు గుద్దులే గుద్దులు. ఎన్నికల సమయంలో ముందుగా ఓ మోసగాడు ముద్దులు పెట్టాడు. అతను అధికారంలోకి వచ్చాక మీ జీవితాలు మారాయా? నిత్యావసర ధరలు పెరిగి పేదలు పండగ చేసుకొని దుస్థితికి వచ్చారు. ఆనాడు విద్యుత్ ఛార్జీలు 200 ఉంటే ఇప్పుడు 1000 రూపాయలకి పెరిగినాయి. మద్యం క్వార్టర్ ఆనాడు 60 ఉంటే నేడు 200 రూపాయలకి పెంచి సొమ్ము ఎవరి జేబుల్లోకి పోతుంది? కూలి పని చేసుకునేవాళ్ళు, రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు అందరూ నష్టపోయారు. చెత్తపై కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, పనికిమాలిన ముఖ్యమంత్రి, చరిత్రలో ఎప్పుడు చూడని పిచ్చి తొగ్గులకు ముఖ్యమంత్రి, దుర్మార్గ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ రేట్లు, ఇంటి పన్ను, మద్యం ధరలు ఇలా అన్నీ పెంచి పేదలకు 10 రూపాయలు ఇస్తూ 100 రూపాయలు దోచేస్తున్నాడు. ఇది దోపిడీ ప్రభుత్వం కాక మరేంటి? 4 ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క కుటుంబంపై 4 లక్షల నుంచి 6 లక్షల భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు. జరిగేది అవినీతి, దోపిడీ కాదా? ఈ దోపిడీని అరికట్టాలా లేదా? అడిగిన వాళ్ళపై కేసులు, తమ్ముళ్ళు, మనల్ని వేధించే వాళ్ళకి వడ్డీతో సహా చక్రవడ్డీ కలిపి ఇచ్చేస్తామంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.